నాకు రిటర్న్గా ఇస్తే దాన్ని నేను స్పెసిఫిక్గా పక్క నేను రెస్పాండ్ అవుతాను. ఓకే సార్, నాకు రిటర్న్గా ఇస్తే ఓకే సార్. ఈ విషయమై చెప్పడం ఏమంటే మాకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినాయి, ఒక యాప్ ఇచ్చారు. ఆల్రెడీ ఎదురైన కాలనీస్లో ఉన్న లబ్ధిదారుల వివరాలు ఒక యాప్ ద్వారా రీవెరిఫికేషన్ చేయమన్నారు. ఆ పదం వాడినారు, రీవెరిఫికేషన్. 4 కాలమ్స్ ఇచ్చారు. లబ్ధిదారుడు ఎలిజిబుల్లా, ఇన్ఎలిజిబుల్లా, అంటే సైట్ ఇచ్చిన సైట్ వేకెంటా, నాన్ వేకెంటా, ఈ 4 కాలమ్స్ ఫిల్అప్ చేసి మాకు డైలీ బేసిస్ మీద ప్రోగ్రెస్ కూడా అడుగుతున్నారు. మేము కూడా ఉత్తర్వులు ఇచ్చినాం. వెలుగుడికి అయితే 5 మంది విఆర్ఓలు ఇచ్చినాం. మేము మొత్తం 881 ప్లాట్స్ సార్ దగ్గర కూడా వివరాలు తీసుకున్నాను. హౌసింగ్ ఏ ద్వారా కూడా తీసుకొని 881 ఏ స్టేజ్లో ఉన్నాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా, స్టేజ్ కూడా రాసుకున్నాను. కానీ కాలమ్స్ అయితే 4 కూడా రీవెరిఫికేషన్లో 4 కాలమ్స్ మాకు ఇన్ఫర్మేషన్ అడిగారు గవర్నమెంట్ వాళ్ళు త్రూ యాప్ ద్వారా. అది ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోమంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ వరకు మేము ఒకే కావాల్సిందే. ఇక తహసీల్దార్ లెవెల్లో చేయగలిగేది ఏమీ లేదు. మాన్యువల్గా మీకు ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా, మాన్యువల్ అదంతా కూడా గత ప్రభుత్వంలో ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకోవడం, దాని నుంచి ఎంక్వైరీ ప్రాసెస్ కానివ్వండి, అది దాదాపు 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా జరిగింది. అది వడపోత 6 దశల్లో వడపోత జరిగి లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఆన్లైన్లోనే ఈ యొక్క అవసరం పట్టాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా మాన్యువల్ చేయడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. ఒకవేళ స్పెసిఫిక్గా ఏదైనా నేను దృష్టికి వచ్చిందంటే నాకు ఇవ్వండి, నేను రిటర్న్గానే ఇస్తాను, సమాధానం ఇస్తాను. ఆల్ విఆర్ఓస్, ఆల్ డైరెక్టర్ ఇంజనీర్స్ ఈరోజు ట్రైనింగ్ జరుగుతుంది. రీసెంట్ ఏ దాని మీద ట్రైనింగ్ అంటే మండలానికి ఒక పైలట్ ప్రాజెక్టు కేటాయించింది. వాళ్ళ స్థలం ఉంది, ఇక్కడ అంత మన ప్రైవేట్ స్థలం అన్నారు. అందుకు మేము చేయలేకపోయినా ప్రైవేట్ స్థలం మేము కట్టారు. అది దాని పక్కన ఒక 3 కన్స్ట్రక్షన్ ఉంటుంది సార్, 3 ఇల్లు కట్టారు కూడా. సరే భాషనట్టు మా దగ్గర ఎన్ని పోలు అడిగినా మేము ఇస్తాము. పోలు ఇస్తారు సార్, వైర్లు కూడా లాగా పోలు ప్రస్తుతానికి పోలు ఇస్తాము, తర్వాత కేబుల్ వైర్ ఇస్తే లాగిస్తాం. మేము అట్లా కాదు, పోలు ఇక గుంజలక పాలు పెడితే అయిపోతుంది కదా సార్. వైర్ కేబుల్ కూడా లాగితే వాళ్ళ సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు చూడమ్మా, ఏసారి ఏమో రామతులకు పరిచయం అంట, అందుకోసమే ఆ వరకు వేసినారని వాళ్ళు అనుకుంటున్నారు. సార్ నా మాట కాదు, అది వాళ్ళ మాట. ఎందుకంటే ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి, ఆ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి ఆడి వరకు తీసుకొచ్చినాడు. వీడి వరకు తీసుకురావాలంటే రావడం లేదు. నువ్వన్నా చూడు సామి అని నాకు అనిపిస్తున్నాను. సమస్యలు ఉన్నట్లయితే మీరు చెప్పినట్లయితే మేము దానిపైన తెలియజేసి చర్యలు అనేది తీసుకోవాలి. కార్యక్రమంలో స్పెషల్ మీటింగ్ పెట్టుకొని మా గ్రామంలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నామని ఒక తీర్మానాన్ని చేయాలని చెప్పారు. అందులో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం తీసుకున్నారు. అలాగే మా రిక్వెస్ట్ సార్, ఇక్కడ మండలం కూడా చేస్తే బాగుంటుంది. వాళ్ళు రాకపోతే కోఆపరేట్ చేయాలంట. నా గ్రామంలో పనిచేస్తుంది. నేను సర్పంచ్గా నేను ఫోన్ చేస్తేనే నాకే ఆ విధంగా రెస్పాండ్ అయిందంటే గ్రామ ప్రజలకు ఏం పలుకుతారు నా ఆలోచన. అమ్మాయి నాతో ఆ విధంగా చెప్పింది లేదు. మీరు కావాలంటే కనుక్కోండి. నేను అబ్బాయి కూడా ఫోన్ చేశాను. ఎమ్మెల్యేస్పీ పనిద్ర ఫోన్ చేశాను. పనిద్ర అసిస్టెంట్ డ్యూటీకి వచ్చాను.
సచివాలయం ఏజెంట్స్ మీ కంట్రోల్ చేస్తారా? నిన్న ఒక చిన్న ఇష్యూ కోసం నేను ఆయనకు ఇంజెక్షన్ చేయడానికి ఏఎన్ఎస్ ఫోన్ చేశాను. ఆయన 90 years అబౌవ్ ఏజ్, హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి. ఆయన ఇంజెక్షన్ చేయమని చెప్తే ఆమె నేను ఇంటి దగ్గరికి వెళ్ళడం లేదు సార్, ఇప్పుడు ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయడం లేదు. సచివాలయం సచివాలయం వర్ణం. ఓకే. ఏం కేసు అండి? పేషెంట్ కేసు ఏంటి? డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ బాడీ పెయిన్స్కి ఇంజెక్షన్ చేయమని బాడీ పెయిన్స్ బెడ్ సార్ క్లారిటీ ఇస్తున్నాను సార్. బెడ్ రిడెన్ కేసెస్ వాళ్ళు రాని పక్షంలో ఉంటే రాలేదు. ఇలాంటివన్నీ ఆయన స్పెసిఫికేషన్ ఎక్కడికి రాలేదు. 90 years అబౌవ్ ఏజ్. ఒకరికి ఈ శ్రమ కింద వాళ్ళు చేసే